అందుకే బైబిల్ వాక్యం ఏమేమి చెప్తుందంటే ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది అంటున్నాడు. దీనికి మనం చేయవలసిన పని ఏంటంటే హెబ్రీ 2వ అధ్యాయము 3-4 వచనాలు మనం ధ్యానించినట్లయితే ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందుమో కదా. దేవుడిచ్చిన రక్షణ అంటే మనం ఎప్పుడు కూడా ఏం చేయకూడదండి, నిర్లక్ష్యం చేయకూడదు. దానికి చేయవలసినటువంటి పోషక పనులన్నీ మనం చేయాలి. వన్స్ బాప్తిజం మనం తీసుకోవాలి. తీసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చాలా విచారించవలసిన విషయం, చాలా బాధాకరమైన విషయం. ఎందుకనంటే యేసు ప్రభు యందు విశ్వాసం ఉంచిన మీరు పరిపూర్ణంగా రక్షణ తీసుకొని పరిపూర్ణంగా దేవుళ్ళు ఎదిగేవారుగా ఉందురుగాక. హల్లెలూయా. ఎందుకనంటే వాక్యం చెప్తుంది కదా, ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగ తప్పించుకుందుమో అంటున్నాడు. కనుక ఎప్పుడు కూడా మన రక్షణని నిర్లక్ష్యం చేసే వరకు ఉండకూడదు. ఒకవేళ మనకు అవకాశం ఉంది అని అంటే మన బైబిల్లో బాప్తిజం తీసుకోవడం అనేది అది వాక్యానుసారమైన జీవితం కాబట్టి మనం బాప్తిజం ఖచ్చితంగా తీసుకోవాలి. తీసుకున్న వాళ్ళు ఏం చేయాలంటే అంతవరకు నమ్మకంగా నడవాలి. చాలా మంది దేవుడి మార్గాల్లో నడుస్తూ తప్పిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బైబిల్లో కదా. బైబిల్లో ఎంతో మందిని మనం చూస్తున్నాం. సంసోను తప్పిపోయాడు, సొలొమోను తప్పిపోయాడు, వారి కడవరి దినాల్లో తప్పిపోయాడు లేదా. కనుక ఇంకా చూసినట్లయితే అలా చాలా దీనా తప్పిపోయింది. ఇలా మన బైబిల్లో చూసుకున్నట్లయితే చాలా మంది తప్పిపోయిన వాళ్ళని మనం చూస్తున్నాం పిల్లలు. మరి ఎవరు? సౌలు తప్పిపోయాడు. కనుక మనము రక్షణను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. అంటే మనం నిత్యము దేవుడితో అనుసంబంధము కలిగి ఉందుముగాక. దేవుడితో అనుసంబంధం కలిగి ఉంటేనే మనం రక్షణలో కొనసాగలం. మరి దేవుడితో అనుసంబంధం అంటే ఏంటి అని అంటే మీరు రొటీన్గా ప్రార్థన చేసుకుంటారు. ఆచారంగాతో ఉన్న ప్రార్థన అవ్వచ్చు, ఆధ్యాత్మికంగా భక్తులు ఎదుగుతున్న ప్రార్థన అవ్వచ్చు, కానీ మీ కొరకు సిద్ధపరిచిన దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకనంటే ఇంట్లో మనం కూర్చొని బైబిల్ ధ్యానిస్తూ ఉంటే దేవుడు మాట్లాడే విధానం ఒకటి, మందిరంలోకి వచ్చినప్పుడు ఆయన స్వరంతో డైరెక్ట్గా మీతో దేవుడు మాట్లాడతాడు. మోషే సినాయి పర్వత కొండ మీద 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు ఆయన ఒక ప్రత్యేకంగా ఉన్నాడు. ఒక ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి, ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని కలిగి, మరి ఇంకే ఆహార పదార్థాలు భుజించకుండా, మరి యేసు ప్రభువు చెప్పినట్టుగా మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చి మాట వల్ల జీవిస్తాడు అన్నట్టుగా ఆ యొక్క పర్వతం మీద నుండి దేవుడి సన్నిధిని కనిపెడుతూ ప్రార్థన చేసుకుంటూ ఆ కొండ మీద ఆయన ఆత్మతో నింపబడుతున్న అతన్ని ఏం జరిగిందంటే చివరిలో ఎవరు మాట్లాడారండి? తండ్రి అయిన దేవుడు అతనితో మాట్లాడాడు. నేను ఉన్నవాడను అనువాడను, ఐయామ్ దట్ ఐయామ్ అని చెప్పి ఎవరితో మాట్లాడాడండి? మోషేతో దేవుడు మాట్లాడాడు. అలాగా వాక్యం సెలవిస్తుంది ఏమంటే మనతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడాలి అన్న ఆలోచన కలిగి ఉన్నవారు దేవుని సన్నిధిలో మీరు ఇంట్లో ఉండి కనిపెట్టి ఆయన స్వరాన్ని విన్నప్పటికీ కూడా ఆయన సన్నిధికి వచ్చి మీరు ఆయన ఆత్మతో నింపబడుదురుగాక. అలాగే చెప్దాం. ఏం చేయాలండి? మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడే దేవుడు ఆశీర్వాదాలు మన మీదకి సమృద్ధిగా వస్తాయి పిల్లరా. అలాగే చెప్దాం. హల్లెలూయా కదా. మరి ఆయన సన్నిధికి వచ్చింది, రోజు దేవుడి యందు భయభక్తులు కలిగి ఉంది, రోజు ఏడుస్తుంది, ఎదుర్కొనే సమస్యలు పెట్టి, నిందలు పెట్టి, ఆవేదనలు పెట్టి దుఃఖపడుతుంది. అన్నా ఏ సమస్య, భర్తతో సమస్య లేదు, ఎవరితో సమస్య లేదు, కానీ ఇరుగు పొరుగు వారు అందరూ కూడా ఎత్తుపడి మాటలు మాట్లాడుతున్నారు. తన తోటి వారిని కూడా ఎత్తుపడి మాటలు మాట్లాడుతుంది. ఈ బాధ భరిస్తుంది. ఆ బాధ భరించడంలో ఆమె ఎవరిని జ్ఞాపకం చేసుకుని ఉంటుంది? దేవుడినే జ్ఞాపకం చేసుకుంది. కానీ ఆమె ఎప్పుడైతే మందిరంలోకి వచ్చి కన్నీరు విడిచి మూలుగొచ్చు దేవుడి సన్నిధిలో అంగలార్చి ప్రార్థించిందో తన గుండెల్లో ఉన్న భారాన్ని దేవుడు సంపూర్ణంగా తీసేడు. కనుక మన రక్షణ నిర్లక్ష్యం చేయకుండా ఉండాలి అని అంటే మనం ప్రభు సన్నిధిని ఎల్లవేళలా కనిపెట్టుకుంటూ ఉండుగాక. ఎంతవరకు అమ్మంటే ఆయన రాకడలో మనం ఎత్తబడినంత వరకు, మనము ఆయన రాజ్యానికి చేర్చబడేంత వరకు దేవుని సన్నిధిని మీరు ఎల్లవెల్లా కనిపెట్టుకుని ఉందురుగాక. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే 4వ వచనంలో ఏమంటాడంటే అట్టి రక్షణ ప్రభు బోధించడం చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారమైన సూచక్రియల చేతను, మహత్కార్యముల చేతను, నానా విధములైన అద్భుతముల చేతను, వివిధములైన అద్భుతములు